సుప్రీం నిర్ణయాన్ని కాదని మోదీ మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని కాదని సిబిఐ డైరెక్టర్ గా అలోక్ వర్మను తొలగించారు. మోదీ నేతృత్వంలోని హైపవర్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. వారం రోజుల్లో కొత్త డైరెక్టర్ను నియమిస్తామని ఈ కమిటీ ప్రకటించింది. అలోక్ వర్మ తొలగింపును తప్పుపడుతూ సుప్రీంకోర్టు నిన్నే తీర్పిచ్చింది. అలోక్ వెంటనే పగ్గాలు అందుకున్నారు. రంగంలోకి దిగి వెంటనే కేంద్రంతో తలపడుతున్న సంకేతాలిచ్చారు. భారీ స్థాయిలో కీలక అధికారులను బదిలీలు చేశారు. వెంటనే మోదీ రంగంలోకి దిగారు. అలోక్ను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మోదీ నేతృత్వంలోని హైపవర్ కమిటీ సిబిఐ డైరెక్టర్ గా ఎవరు ఉండాలన్న దాన్ని నిర్ణయిస్తుంది. మరో వారంలో నిర్ణయం ఉంటుందంటున్నారు. సిబిఐలో కుదుపులు గత 4-5 వారాల్లో దేశాన్ని నివ్వెరపరిచాయి. డైరెక్టర్ కి డిప్యూటీకి మధ్య తగువు కేంద్రం వ్యవహరించిన తీరు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. అర్ధరాత్రి వరకు సోదాలు ఉన్నట్టుండి అలోక్ వర్మను తప్పించడం లాంటి నిర్ణయాలతో మోదీ ప్రభుత్వం తీవ్ర వివాదాస్పదమైంది. ఆ సమయంలోనే తెలంగాణకు చెందిన సీనియర్ అధికారి నాగేశ్వరరావుకు తాత్కాలికంగా సిబిఐ పగ్గాలు అప్పగించారు. కొద్ది రోజుల్లోనే సుప్రీంకోర్టు ఈ తతంగాన్ని తప్పుబడుతూ అలోక్ వర్మ కొనసాగాలని తీర్పునిచ్చింది. అలోక్ వర్మను కొనసాగించాలని సుప్రీం తీర్పు ఇచ్చిన మోదీ ప్రభుత్వం పట్టువీడలేదు. అలోక్ పై వేటు వేస్తూ 24 గంటల్లోనే నిర్ణయం తీసుకుంది. ఇదంతా చూస్తూ ఉంటే సిబిఐ వ్యవహారంలో మరో దుమారం ఖాయంగా కనిపిస్తోంది. మోదీతో పాటు జస్టిస్ సిక్రీ, కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే ఈ కమిటీలో ఉన్నారు. సివిసి నివేదిక ఆధారంగా అలోక్ వర్మను తొలగించాలనే ప్రతిపాదనకు మోదీ, సిక్రీ ఓకే చెప్పగా ఖర్గే వ్యతిరేకించారు. 2-1 మెజారిటీ ఆధారంగా అలోక్ వర్మను తొలగించారు. ఇక అప్డేట్స్ ను మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి, కావాలనే నిర్ణయం తీసుకున్నట్లు అనిపిస్తోందా? అసలు ఏం జరిగింది? కళ్యాణి, సిబిఐ డైరెక్టర్ గా ఉన్నటువంటి అలోక్ వర్మను హైపవర్ కమిటీ తొలగించింది. వర్మపై సివిసి ఏదైతే అవినీతి ఆరోపణలు చేసిందో వాటన్నిటిపై కూడా నిజమేనని చెప్పి కూడా హైపవర్ కమిటీ ప్రధాన నేతృత్వంలోని హైపవర్ కమిటీ భావించింది. విజిలెన్స్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టును పరిశీలించినటువంటి ప్రధాన ఆధ్వర్యంలోని హైపవర్ కమిటీ అలోక్ వర్మను తొలగించాలని కూడా నిర్ణయం తీసుకుంది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తన పదవి తిరిగి చేపట్టినటువంటి అలోక్ వర్మను 48 గంటల లోపే ఆయనపై వేటు వేయటం మనం చూస్తున్నాం. వర్మ పదవీ కాలం ఈ నెల 31తో ముగుస్తుంది. మనం ఏదైతే గత మంగళవారం
సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను కనుక చూస్తే సుప్రీంకోర్టు గతంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అలోక్ వర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అర్ధరాత్రి తనను సెలవుపై వెళ్లాలంటూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలను సవాల్ చేసింది. దీనిపై సివిసి జారీ చేసినటువంటి ఆదేశాలను కూడా సుప్రీంకోర్టు కొట్టేసింది. అలోక్ వర్మను వెంటనే డైరెక్టర్ పదవిలో కూర్చోబెట్టాలంటూ మంగళవారం ఆదేశాలను కూడా జారీ చేసింది. అంతేకాకుండా అదే సమయంలో అలోక్ వర్మ అధికారాలను కూడా కట్టడి చేసింది. ఆయన మళ్ళీ ఆయన పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏదైతే పాలసీ డెసిషన్స్ తీసుకోకూడదంటూ ఆదేశాలను జారీ చేసింది. సిబిఐ కొత్త డైరెక్టర్ను ఎంపిక చేసే ఉన్నత స్థాయి కమిటీని మళ్ళీ వారం రోజుల్లో సమావేశమై అలోక్ వర్మను కొనసాగించాలా లేదా అన్న దానిపై నిర్ణయం తీసుకోవచ్చు. సెలెక్ట్ కమిటీ తేల్చేదాకా అలోక్ వర్మ ఎలాంటి వివాదాస్పద నిర్ణయాలు తీసుకోకూడదని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. డైరెక్టర్ అలోక్ వర్మ అదేవిధంగా స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానాల మధ్య ఉన్నటువంటి విభేదాలు, పరస్పర కేసుల వివాదం నేపథ్యంలోనే సివిసి సిఫార్సుల మేరకు గత ఏడాది అక్టోబర్ 28వ తేదీ అర్ధరాత్రి సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇద్దరిని కూడా పదవుల నుంచి తప్పించి తెలుగు ఐపీఎస్ అధికారి అయినటువంటి నాగేశ్వరరావుకి బాధ్యతలను అప్పగించింది. తర్వాత సుప్రీంకోర్టు మళ్లీ జోక్యం చేసుకుంది. అలోక్ వర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించిన తర్వాత మళ్లీ సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటూ పట్నాయక్, మాజీ న్యాయమూర్తి పట్నాయక్ నేతృత్వంలో, పట్నాయక్ పర్యవేక్షణలో ఈ మొత్తం దర్యాప్తు జరపాలి. అలోక్ వర్మ అదేవిధంగా ఆస్థానాలకు సంబంధించినటువంటి అవినీతి ఆరోపణలపై దర్యాప్తు జరపాలంటూ ఆదేశాలను జారీ చేసింది. అయితే ఈ నెల 31వ తేదీలోపే అలోక్ వర్మ రిటైర్ అవుతున్నారు. కాబట్టి ఆ లోపు సుప్రీంకోర్టు నిర్ణయం రాకపోవచ్చంటూ కూడా ఆయన కొంతమంది అనుమానాలు వ్యక్తం చేశారు. ఆయన సెలవులో ఉండగానే రిటైర్ అవుతారని కూడా చాలా మంది భావించారు. అయితే అంతకు ముందే ఆయనకు ఊరట లభించింది. అయితే కమిటీ సమావేశమై, హై పవర్ కమిటీ సమావేశమై ఆయనను కొనసాగించాలా లేదా అన్న నిర్ణయాన్ని తీసుకోవచ్చన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా సుప్రీంకోర్టు తెలియజేసింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వెంటనే డైరెక్టర్ పదవుల్లోకి అలోక్ వర్మ తన బాధ్యతలను స్వీకరించారు. బుధవారమే ఆయన తన బాధ్యతలను స్వీకరించడమే కాకుండా తన పరోక్షంలో ఏదైతే తాత్కాలిక డైరెక్టర్ గా ఉన్నటువంటి నాగేశ్వరరావు చేపట్టినటువంటి బదిలీలన్నింటినీ కూడా రద్దు చేశారు. అలోక్ వర్మను నిధుల నుంచి తప్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి వివాదాస్పద నిర్ణయాన్ని కొట్టేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఇచ్చిన వెంటనే పదవి బాధ్యతలు స్వీకరించడమే కాకుండా గతంలో తానున్నప్పుడు ఎవరైతే విధుల్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా మళ్ళీ తిరిగి పునర్నియామకం చేస్తూ ఆదేశాలను కూడా జారీ చేశారు. అయితే అలోక్ వర్మ భవిష్యత్తు ఏమిటన్న దానిపై సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును బట్టి ఉంటుంది. అంతవరకు ఎటువంటి వివాదాస్పద నిర్ణయాలు తీసుకోకూడదు అని చెప్పినప్పటికీ కూడా ఏదైతే అలోక్ వర్మ గతంలో నాగేశ్వరరావు తీసుకున్న నిర్ణయాలన్నింటినీ కూడా రద్దు చేశారు. అయితే ఈ లోపే ఎంపిక బుధవారం, నిజానికి ఈ యొక్క హై పవర్ కమిటీ బుధవారం జరగాల్సి ఉంది. ఆ కమిటీ సమావేశం వాయిదా పడింది. ఈ సమావేశంలో ఈ యొక్క కమిటీలో ఏదైతే సిజేఐ రంజన్ గొగోయ్ ఉండాలి, అదేవిధంగా లోక్సభలో విపక్ష నేత అయినటువంటి మల్లికార్జున్ ఖర్గే, ప్రధాని, వీళ్ళ ముగ్గురు కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. నిన్న ఈ సమావేశం జరగాల్సినప్పటికీ కూడా మల్లికార్జున్ ఖర్గే తనకు సమయం లేదంటూ ఈ సమావేశానికి హాజరు కాలేదు. ఈ రోజు ఈ సమావేశాన్ని ప్రధాని నివాసంలో ఏర్పాటు చేశారు. నిజానికి ఈ సిజేనే ఈ సమావేశంలో పాల్గొనాలి, హైపవర్ కమిటీ సమావేశంలో. కానీ ఈ కేసు అలోక్ వర్మను మళ్ళీ రీఇన్స్టేట్ చేయాలి, మళ్ళీ పునర్నియామకం చేయాలంటూ తనే ఈ యొక్క ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి తను ఈ యొక్క సమావేశంలో పాల్గొన్నట్టు తన తరపున సీనియర్ జడ్జి అయినటువంటి ఏకే సిక్రీని నామినేట్ చేశారు. సుమారు 2.5 గంటల పాటు ప్రధాని మోదీ, అదేవిధంగా ఏకే సిక్రీ, మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలోని హైపవర్ కమిటీ సమావేశమైంది. కానీ ఆ సివిసి నివేదికలో ఉన్నటువంటి అవినీతి ఆరోపణలన్నీ కూడా ప్రధాని మోదీ మల్లికార్జున్ ఖర్గేకి చెప్పే ప్రయత్నం చేశారు. కానీ మల్లికార్జున్ ఖర్గే మాత్రం ఈ సివిసి నివేదిక ఏమి పవిత్రమైంది కాదు అంటూ ఆయన్ను తొలగించకూడదంటూ కూడా ఒక డిసెంట్ నోటు తెలియజేశారు. అయితే మీరు డిసెంట్ నోట్ ఇవ్వండి అంటూ ఆయన చెప్పారు. సిక్రీ అదేవిధంగా 2:1 నిష్పత్తిలో అలోక్ వర్మను ఇంటికి పంపడానికి నిర్ణయించారు. అయితే అలోక్ వర్మను సిబిఐ డైరెక్టర్ గా తొలగించి ప్రస్తుతం డీజీ ఫైర్ సర్వీస్ గా నియమించారు. కళ్యాణ్. రైట్, థాంక్యూ కృష్ణ.
చిన్న విరామం తర్వాత మిగతా వివరాలు చూద్దాం. చూస్తూనే ఉండండి ABN.